మహాశివరాత్రి సందర్భంగా హైదరాబాద్ నగరంలోని శివాలయాలు శివనామ స్మరణతో మార్మోగాయి. చైతన్యపురి డివిజన్ పానగిరి లక్ష్మీనరసింహస్వామి కాలనీలో వెలిసిన ముజుకుంద శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో శివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఆలయం ప్రాంగణాన్ని ఆలయ కమిటీ సభ్యులు అత్యంత సుందరంగా తీర్చిదిద్దారు. కాలనీ వాసులే కాకుండా చుట్టుపక్కల కాలనీ వాసులు స్వామివారిని దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు అభిషేకాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ మూసీ నది మధ్యలో వెలిసిన ఈ మహాశివుడు ఎంతో మహిమ గలవాడని, భక్తులు కోరిన కోరికలను వెంటనే నెరవేర్చుతాడని అన్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో వస్తున్నారని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని చర్యలు తీసుకున్నామని తెలిపారు. భక్తుల నుండి అర్చన, అభిషేకం కోసం ఎలాంటి రుసుము వసూలు చేయడం లేదని, ఆలయ కమిటీ సభ్యుల సహాయ సహకారంతో భక్తులకు ఉచిత దర్శనం చేపిస్తున్నామని తెలిపారు. ఆలయ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలని వారు కోరారు. ముచ్చుకుంద రామలింగేశ్వర స్వామి దేవాలయము చాలా పురాతనమైనది. దీనికి చాలా చరిత్ర ఉంది. ఇది ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతుంది. ఈ సంవత్సరం కనివిని ఎరిగిన విధంగా చాలా చక్కగా అందరూ మా కాలనీ వాసులందరూ కలిసి ఉమ్మడిగా ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా మన కాలనీ వాసులందరూ సుఖ సంతోషాలతో ఆరోగ్యాలతో చక్కగా ఉండాలని కోరుకుంటూ ఈ సంవత్సరం ప్రత్యేకత ఏమిటంటే, ఈ సంవత్సరం ఎవరి దగ్గర నుంచి అభిషేకానికి కానీ అర్చనకు కానీ డబ్బులు తీసుకోవడం జరగలేదు. కొంతమంది సభ్యులు మాత్రం విరాళములతో ఈ కార్యక్రమం జయప్రదంగా చేయడం జరుగుతుంది. దీనికి మన కాలనీ వాసులందరి ఆశీర్వాదంలో మాకు ఉండాలని కోరుకుంటూ ఈ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ విరమిస్తాం. కుసగుళ్ళ పనిగిరి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి అనుబంధ ఆలయమైన శ్రీ ముచ్చుకుంద రామలింగేశ్వర స్వామి ఆలయానికి ఈ సంవత్సరం కొత్త శోభ వచ్చిందని చెప్పుకోవచ్చు. ప్రతి సంవత్సరం అంతకంతకు జనం పెరుగుతున్నారు. వారికి అనుగుణంగా ఏమి చేయలేని పరిస్థితి ఉంది ఇక్కడ. ఏదేమైనా కార్పొరేటర్ గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ ప్రత్యేక శ్రద్ధ చూపెట్టి ఇంత రోడ్డు వేసి అందరినీ దర్శించుకునే అవకాశం కల్పిస్తున్నారు. వారికి ఆలయ అభివృద్ధి కమిటీ తరఫున, కాలనీ అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. యాదాద్రి దేవస్థానానికి అడాప్టెడ్ టెంపుల్ అయినా కూడా ఇది ఎవరు పట్టించుకున్న పాపన పోవట్లేదు. ఈ మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్గా సుధీర్ రెడ్డి గారు ఉన్నంత కాలం అప్పుడు కనీసం రోడ్డు కొంతవరకు వచ్చింది. తర్వాత అసలు ఏ మాత్రం డెవలప్మెంట్ లేకుండా అయిపోయింది. ముందు ఒక ఫ్లైఓవర్ లాగా వేస్తే ఇది చాలా డెవలప్ అవుతుందని మేము అనుకుంటున్నాం. బహుశా అవుతుందనే ఆశిద్దాం. వాసులందరికీ మహాశివరాత్రి మహోత్సవ శుభాకాంక్షలు. అలాగే ఈ ముచ్చుకుంద నదిలో ఉన్న శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానానికి మా కాలనీ సభ్యులందరము, అలాగే మన గుడి కమిటీ సభ్యులందరూ కలిసికట్టుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించి చాలా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్క భక్తుడు శ్రద్ధ భక్తులతో వచ్చి సహనంగా ఓపికగా నిలబడి ఈ యొక్క భక్తితో వారి పూజలు అభిషేకాలు చేయించుకొని చాలా అంగరంగ వైభవంగా ఈరోజు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరు పాత్రలు మన కాలనీ వాసులు. కావున ఇదే విధంగా ప్రతి సంవత్సరము ఈ మన కాలనీ సభ్యులందరూ కలిసికట్టుగా సహాయ సహకారాలతో ముందుకెళ్లాలని కోరుకుంటూ మా కాలనీ సభ్యులందరికీ, అలాగే నాతోటి ఉన్న కమిటీ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మరొకసారి ప్రజలందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియదు. ఈ శివరాత్రి మహోత్సవంలో చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరు చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు. స్పెషల్గా ఈరోజు కాలనీలో ఉన్న సభ్యులందరూ కూడా ఏకతాటిపై అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. ఫర్దర్గా ఇలాంటి కార్యక్రమాలు, ఇలాంటి పండుగలు, ఇలాంటి శుభదినాలు మళ్ళీ కూడా అందరం కలిసికట్టుగా చేసుకోవాలని నేను ఆ భగవంతుని మనసావాచ కర్మను కోరుకుంటున్నాను. ఇది ఒక 60 ఇది మనుషులు నిర్మించినది కాదు, అంటే ముందు నుంచే రాజుల కాలం నుంచే ఉన్నది అన్నట్టు టెంపుల్ ఇది. కానీ ఇది మా కాలనీ వాసులు ఈసారి చాలా శ్రద్ధగా చేసి అసలు టికెట్ లేకుండా అసలు చాలా అంటే చాలా బాగా చేసి ఇంత డెవలప్మెంట్ మేము ఇక్కడ గత 20 ఇయర్స్ నుంచి ఉన్నాం, కానీ ఇంత డెవలప్మెంట్ మేము ఎప్పుడూ చూడలేదు. అసలు టికెట్ కానీ ఇక్కడ వస్తుంటే మేము జారిపడేవాళ్ళం. అసలు అట్లాంటిది మేము ఒక 2-3 ఇయర్స్ నుంచి ఇక్కడ రావడమే బంద్ చేస్తాం. అలాంటిది ఎంత మంచి సదుపాయం అంటే అసలు ఈసారి రష్ కానీ అన్నీ అసలు మనము
ఎక్కడెక్కడో శివాలయానికి వెళ్తున్నాం, కానీ మా పక్కకున్న టెంపుల్కి రావడం బంద్ చేస్తాం. ఎందుకంటే ఎటువంటి సదుపాయాలు లేవని చెప్పి. కానీ ఈసారి రోడ్డు కానీ సదుపాయాలు ఎంత బాగున్నాయంటే అసలు ప్రతిసారి టికెట్ కూడా దోచుకుంటుంటారు. వేల మంది 100 మంది వచ్చినా కానీ టికెట్ పెడుతుంటారు. కనీసం మా పూజారికి టికెట్ కూడా లేదు. అసలు మా కాలనీ వాసులు అయితే చాలా బాగా డెవలప్ చేశారు. అసలు మాకు విచిత్రంగా అనిపిస్తుంది. అసలు వచ్చి మొత్తం టెంపుల్ అంతా మునిగిపోయింది వాటర్తో. అట్లాంటిది అది కూడా క్లియర్గా చేసి అసలు చాలా అంటే చాలా చూస్తేనే సంతోషంగా అనిపిస్తుంది. ఇంతమంది మా కాలనీ వాళ్ళే కాకుండా వేరే వాళ్ళు కూడా వచ్చి చాలా సంతోషంగా ఈ శివరాత్రి అయితే ఎప్పుడు కూడా ఇంత బాగా జరుపుకోలేదు. అంత బాగుంది శివరాత్రి. అందరికీ ముందుగా శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇక్కడ మా కాలనీలో వెలిసిన ఈ స్వయంభూ శివలింగాన్ని అయితే మేము చాలా పూజించుకుంటాము. ఇక్కడ ఏది మొక్కితే అదైతే ఒక 1 వీక్లో అయితే జరిగిపోతుంది. స్వయంగా వెలిసింది కాబట్టి చాలా మోస్ట్ పవర్ఫుల్ టెంపుల్ అండి. చాలా ఏదనుకుంటే అదైతే నెరవేరుతుంది. ఇంకా ఇట్లా పూజలు అందుకోవడం అయితే చాలా బాగా అనిపిస్తుంది మాకైతే. ఇక్కడ మా కమిటీ మెంబర్స్ అయితే చాలా బాగా సెలబ్రేట్ అయితే చేస్తున్నారు శివరాత్రిని అయితే. చాలా ఐకమత్యంగా ఉండేసి అంతా బాగా డెవలప్ చేసి కూడా చాలా బాగా సెలబ్రేషన్ అయితే చేస్తున్నారు. ప్రతి ఇయర్కి చాలా చేంజెస్ అయితే వస్తున్నాయి మా టెంపుల్కి. మా టెంపుల్ కూడా అక్కడ నరసింహస్వామి కానీ ఇక్కడ కానీ చాలా అయితే డెవలప్ అయితే చేశారు. మీరు అందరు కూడా వచ్చి మా శివాలయం అయితే దర్శించుకోండి. ఈ ముచ్చుకుందా నదిలో రామలింగేశ్వర స్వామి దేవస్థానం ఇప్పుడు కాదు, మన తాతల ముత్తాతల నుంచి స్వయంభుగా వెలిచిన ఈ శివలింగానికి ఇప్పుడు అంగరంగ వైభవంగా పూజలు అందుకుంటున్న మన శివలింగ స్వామి గారికి మా ఉదయపూర్వక ధన్యవాదాలు. దేవునికి, భక్తులకి, ఈ లక్ష్మీనరసింహస్వామి కాలనీల ప్రజలందరూ సోమవారం పొద్దున్నే 5 o'clock లేచి మహిళలు అత్యంత వైభవంగా వచ్చి అభిషేకాలు, అర్చనలు, వేలాది మంది తరలి వచ్చి మా ఈ రామలింగేశ్వర స్వామి దేవస్థానానికి విచ్చేసిన భక్తులకి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.